అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సువార్థికులకు, అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు, పరిచర్య చేస్తున్నటువంటి వారికి, అలాగే స్థానిక సంఘ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మనము సహోదరులు మోషే గారి ద్వారా మంచి వాక్యము మీరందరూ విని ఉన్నారని నమ్ముతున్నాను. వాతావరణము అనుకూలంగా లేకపోయినా దేవుని వాక్యము పట్ల మీకున్నటువంటి ఆసక్తిని బట్టి మిమ్మల్ని అందరినీ అభినందించాలి. ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేకపోయినా ప్రభువును మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి ఇలాగూ ఆయన యొక్క సన్నిధిలో కూర్చున్నారు. ఈరోజు నేను హగ్గయి గ్రంథాన్ని నేను మీతో చెప్తాను. ఇప్పుడు సహోదరులు చదివారు. 2 అధ్యాయాలు ఉంటాయి. 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ మొదటి రోజు 1వ అధ్యాయాన్ని చెప్తాను. ఆ తర్వాత రేపటి దినాన 2వ అధ్యాయంలోనికి మనము వెళ్దాము. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి పూర్తి విషయాలను మనము నేర్చుకుందాం. ఎందుకు ఈ అధ్యాయాన్ని చదువుతున్నామంటే అసలు ఈ పుస్తకాన్ని దేవుని యొక్క పని పట్ల నెగ్లిజెన్స్ అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యము, ఆ ధోరణి ఉండకూడదు. సంఘానికి ఎప్పుడు కూడా ఆసక్తితో దేవుని పని చేయాలి, పని ఆపకూడదు అని మనము తెలుసుకొని ముందుకు వెళ్ళటానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఈ హగ్గయి లోనికి మనం వెళ్ళే ముందు ఒకసారి గత చరిత్ర, కొద్దిగా ఇశ్రాయేలు చరిత్ర మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు అంత సెటిల్ అయిపోయినాక దావీదు నాయకత్వం, అంటే సౌలు మొదటి రాజుగా ఉన్నాడు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత దావీదు కుమారుడు, ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయింది. యూదా రాజ్యం, యూదా, ఇశ్రాయేలు అని 2 రాజ్యాలుగా ఇశ్రాయేలీలు మొత్తం సపరేట్ అయ్యారు. 2 రాజ్యాలు అయినాయి. ఒకటి ఉత్తర రాజ్యం, ఒకటి దక్షిణ రాజ్యం అని. ఏదేమైనప్పటికీ రాజ్యాలుగా ఏర్పడిన తర్వాత, బాగా సెటిల్ అయిపోయిన తర్వాత, వాళ్ళు స్థిరపడిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా మర్చిపోయారు. దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. దాని గురించి కొన్ని లేఖనాలు ఇలాగా చెబుతున్నాయి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి, మీరు వినండి చాలు. అదియుగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. దేవుడు అసలు ఇశ్రాయేలు ప్రజలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే గాడ్స్ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరము. ఈ దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి సొలొమోనుకు చాలా రోజులు పట్టింది. అంతేకాదు దీనికోసము దావీదు తన సొంత డబ్బును, అలాగే అనేక మంది త్యాగాలతో కూడి ఇచ్చినటువంటి బంగారము, వెండి, విలువ కలిగిన రాళ్ళు, ఇంకా వాల్యుబుల్ థింగ్స్తో ఈ మందిరము మ్యాగ్నిఫిషియంట్గా కట్టబడింది. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వచ్చి దేవుడిని ఆరాధించడానికి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుని యొక్క మందిరమును అపవిత్రపరిచరి. ఆలోచన చేయండి. దేవుని మందిరాన్ని అపవిత్రపరిచరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను.
ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. సో దేవుడు కనికరా సంపన్నుడు. సరే వీళ్ళు బుద్ధిహీనులు, భక్తిహీనులు, ఏదో తెలియక ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళని కనీసం కనికరిద్దామని దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలను పంపించాడు. దేవుడు పెందలకాడ లేచి, దట్ మీన్ ఇమ్మీడియట్గా వీళ్ళు నాశనం అవ్వకూడదు, నా ప్రజలు ఈ అజ్ఞానంతో వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు సరి చేయబడాలి, దేవుని యొక్క మందిరం యొక్క విలువ తెలియాలి, దేవుని యొక్క ఆజ్ఞల యొక్క విలువ వీళ్ళకి అర్థం కావాలి అని దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలను పెందలకాడ వాళ్ళ దగ్గరికి పంపిస్తూ వచ్చాడు. దాన్ని వీళ్ళకి ఎలా ఉందంటే ఎగతాళిగా ఉంది. ప్రవక్తలు వచ్చి వాక్యాన్ని చెబుతుంటే వీళ్ళకి ఎగతాళిగా ఉంది. దేవుడు వాళ్ళ పట్ల కనికరం చూపించి ప్రవక్తలను పంపితే వాళ్ళు ఎగతాళి చేస్తూ వచ్చారు. కాబట్టి నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చాను. నివారింప శక్యము కానీ ఇంక ఏది ఇచ్చినా కానీ వల్ల కాదు, ఇక ఏ నైవేద్యాలు పెట్టినా కుదరదు. అంత భయంకరమైన కోపాన్ని దేవునికి ఆ ప్రజలు తెప్పించారు. ఆ తర్వాత ఆయన వారి మీదకు కల్దీయుల రాజును రప్పింపగా, కల్దీయులనే బబులోనీలను కూడా అంటారు. ప్రస్తుతపు ఇరాక్ దేశ సంబంధులు వీళ్ళు కల్దీయులు లేకపోతే బబులోనీయులు. వీళ్ళను రప్పింపగా, ఈ రాజును తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీదకి రప్పింపగా, అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. యంగ్ పీపుల్ని తలకాయలు నరికేశాడు, పొడిచాడు. ఎక్కడంటే మందిరంలోనే. దేవుని ప్రజలైనటువంటి వారిని, యవ్వనస్తులైనటువంటి వారిని, యంగ్ పీపుల్ని చంపేశాడు నిర్దాక్షిణ్యంగా. ఎవరు? కల్దీల రాజు వచ్చి. ఆ తర్వాత చూడండి, అతడు యవ్వనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలివారందైనను, నెరసిన వెంట్రుకల గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. సరే, యవ్వనమ్మాయి, యంగ్ ఉమెన్, యంగ్ గర్ల్, సో చార్మింగ్గా బాగా ఉంటుంది, లేకపోతే ఏం లేవు అక్కడ, ఇటువంటి ఏం లేదు. యవ్వనస్తురాలైనా సరే, యవ్వనస్తుడైనా సరే ముసలోడు ఏమన్నా కనికరిద్దామంటే లేదు. నెరసిన వెంట్రుకలు కలిగినవాడు, అంటే పెద్ద జ్ఞానం కలిగినటువంటి వాడు లాంటి వాడు ఉన్నా కానీ కుదరదు. ప్రతి ఒక్కరు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ వద్దకు ప్రవక్తలను పంపించి వారి యొక్క అజ్ఞానాన్ని ఎండగట్టి సరైన మార్గములోనికి వారిని తీసుకురావాలని ఉద్దేశించినా కానీ ఆ ప్రజల్లో ఎవడు వినలా. దానికి తోడు ప్రవక్తలను ఎగతాళి గేలి చేస్తూ ఉన్నారు. దేవుని తరపున, దేవుని పక్షాన వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారిని అవహేళన చేస్తూ ఉన్నారు. దెన్ దేవుని యొక్క కోపం భయంకరంగా ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తుంది. మందిరంలోని యవ్వనస్తులను ఖడ్గంతో చంపేశాడు ఆ రాజు వచ్చి. ఆ తర్వాత యవ్వనస్తులు అయినటువంటి స్త్రీల మీద, వృద్ధుల మీద, అంటే ముసలోళ్ళ మీద, ఇక ఎవ్వరి మీద ఆయన కనికరము చూపకుండా వాళ్ళను చూడండి. ఆ తర్వాత వచనాల్లో వాళ్ళెవ్వరిని కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించును. 18వ వచనం, మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనదేమి, రాజు నిధుల్లోనిదేమి, అధిపతుల నిధులదే ఏమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయెను. ఇదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయెను.
రాజ్యము పారసీకులు తగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకు దాసులైరి. యూదు జనాంగము లేకపోతే ఇశ్రాయేలీలు వాళ్ళు చేసినటువంటి తప్పుకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతున్నారు. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుకు తగిన ప్రతిఫలం ఏంటంటే వీళ్ళు పొందుతుంది, బబులోను రాజు కల్దీయులు రాజు వచ్చి యవ్వనస్తులందరినీ అంటే చాలామందిని ఖడ్గంతో చంపేసి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే అధిపతులు గొప్పవాళ్ళు, ఇశ్రాయేలీల్లో అధిపతులు గొప్పవాళ్ళు అయినటువంటి వారి యొక్క ట్రెజర్, వాళ్ళు చాలా డబ్బు దాచిపెట్టి ఉంచుతారు కదా, దాన్ని మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఖడ్గము చేత చంపబడకుండా రిమైన్ అయిన అంటే ఇంకా చావకుండా ఉన్నటువంటి వాళ్ళను సజీవంగా బానిసలుగా తన దేశానికి తీసుకుపోయాడు. అక్కడ వీళ్ళు వెళ్ళి దాసత్వం చేస్తున్నారు ఆ రాజుకు. ఒకసారి ఆలోచించండి. మొత్తము ఇశ్రాయేలు దేశము ఒక పాడు దిబ్బగా మార్చబడింది. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు, మెయిన్ సిటీస్ అంటారు కదా, ఆ ముఖ్యమైనటువంటి ప్రాంతాలు డెస్ట్రాయ్ చేశారు, పాడు చేశారు, తగలబెట్టారు. యెరూషలేము మెయిన్ రాజధాని, ఆ నగరును కూడా మొత్తానికి బర్న్ చేసి దాని యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టూ కట్టినటువంటి గోడలను కూడా కూల్చేశారు, తగలబెట్టేశారు. ఇంకా ఒక దిబ్బ అట్లా తయారైపోయింది. బానిసలుగా వెళ్ళిపోయారు కొంతమంది ఇశ్రాయేలీలు, బానిసలుగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు అది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. అంటే వీళ్ళు ఎంతకాలము తమ సొంత దేశానికి రాకుండా ఉన్నారంటే ఇంచుమించు 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. వాస్తవానికి అక్కడ దేశము విశ్రాంతిని పొందుతుంది, లేకపోతే దేశము విశ్రాంతి పొందుతున్నటువంటి ఆలోచన ఇక్కడ మనము చూస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా, చూడు బాబాయ్, ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా విశ్రాంతి దినాన్ని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ నియామక కాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకుండా విశ్రాంతి దినాన్ని వాళ్ళు మీరారు. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించారు. మైక్ యూజ్ చేయొచ్చా? ఓకే. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశములో దేవుని యొక్క చిత్తాన్ని చేయకపోవటం వల్ల దేవుని యొక్క నియామక కాలాలైనటువంటి వాటిని పాటించకపోవటం వల్ల కూడా ఇదొక కారణం. అలాగే వారి యొక్క విగ్రహారాధన, వారి యొక్క దుర్మార్గత, వారి యొక్క దుష్టత్వం, ఇవన్నీ కారణాలు. సో ఇవన్నీ ఆ దేశము అనుభవించాలంటే వీరెట్టా పాటించలేదు విశ్రాంతిని. కనీసము ఆ దేశము
వీరు లేకుండా విశ్రాంతి పొందేటట్లుగా అన్నట్లు ఇక్కడ మాట్లాడుతూ 70 సంవత్సరాల వరకు, ఇంచుమించు 70 సంవత్సరాల వరకు ఇశ్రాయేలీలు బానిసలుగా వేరే దేశంలో ఉన్నట్లు మనం చూస్తాం. ఆ తర్వాత 22వ వచనం చూస్తే, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏంటి? పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించుదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవ్వరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చునో వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచించాడు ఒక రాజును గూర్చి. వీళ్ళు చెరకు వెళ్ళక ముందే, అంటే చెరకు వెళ్ళే ముందు ఇర్మియా అనేటువంటి ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. అదేంటంటే 70 సంవత్సరాలు మీరు వేరే దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేను కోరేషు అనేటువంటి ఒక వ్యక్తిని, అప్పటికి కోరేషు పుట్టల, కోరేషు అనేటువంటి రాజు పుట్టలేదు, పేరు కూడా పెట్టబడలా. కానీ దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా కోరేషు అనేటువంటి ఒక రాజును గూర్చి ముందుగానే ప్రవచనం చెప్పించాడు. 70 సంవత్సరాల తర్వాత మరలా కోరేషు యొక్క ఆజ్ఞ ప్రకారము మరలా మీరు తిరిగి మీ సొంత దేశానికి వస్తారు అని చెప్పాడు ఇర్మియా. ఆ ప్రవచనము ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా కోరేషు అనేటువంటి ఒక రాజు, ఆయన ఎవరు? పారసీక రాజు, బబులోనీయుల తర్వాత వచ్చినటువంటి రాజులు వీళ్ళు. సో ఈ కోరేషు అనేటువంటి వ్యక్తి చాటింపు వేశాడు. వాస్తవానికి కోరేషు అనేటువంటి వ్యక్తి చాటింపు వేసేటువంటి పరిస్థితి, ఒక అన్యుడు, ఇతడు ఒక అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు, యెహోవాను గూర్చి తెలియదు ఇతనికి. కానీ దేవుడు అన్ని జనాంగాలకు కూడా, రాజులకు సైతము తను ఎవరో, తన ప్రజలెవరో ఆయన తెలియపరుచుకుంటాడు అనేది చారిత్రాత్మక వాస్తవము. ఇది ఎవరు కాదనలేరు. దేవుడు ఎవరినైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, వాడు రాజు అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని అనుకున్నప్పుడు తన్ను తాను ఆ ప్రజలకు ఆయన వ్యక్తపరుచుకుంటాడు, కనపరుచుకుంటాడు. సో ఇప్పుడు ఈయనే చెబుతున్నాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవానే నాకు చెప్పాడు. మరి ఆయనకు దర్శనం ద్వారా చెప్పాడు, మరి ఎలా చెప్పాడో మనకి తెలియదు. కానీ కోరేషు ఏమంటున్నాడంటే, యూదులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే, చూడండి ఆశ్చర్యం ఏంటంటే, ఒక్క యూదు ప్రజలను మాత్రమే కాదు, ఇంకా చాలా దేశాల్లో ఉన్న ప్రజలని నేను జయించాను. కానీ మిగతా ప్రజలు ఎవరిని ఈయన చెప్పట్లా, ఎవరిని గురించి మాట్లాడట్లా, కేవలము యూదు ప్రజలను గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, మీకు స్వేచ్ఛ మీకు లభిస్తుంది, మీ దేవుడే నాకు సెలవిచ్చాడు. సో మీరు అసలు వెళ్ళటానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? 70 సంవత్సరాల చెర తర్వాత మరలా తమ సొంత దేశానికి యూదులు వెళ్ళటానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడే మనం చదువుకున్నాం. ఏంటి కారణము? వెళ్ళటానికి కారణము మళ్ళా మందిరాన్ని తిరిగి కట్టాలి, మందిరాన్ని తిరిగి కట్టాలి. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశం. చూడండి ఎజ్రా గ్రంథము 1:2లో 1వ అధ్యాయం కూడా మీరు చూడండి. ఎజ్రా 1వ అధ్యాయము 2 నుంచి 2వ వచనం నుంచి, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.
యూదా దేశంలో నా మందిరము తిరిగి కట్టబడాలి. ఒక అన్ని జనాంగమైనటువంటి రాజుకు, కోరెషుకు దేవుడు సెలవిస్తున్నాడు, నా మందిరము తిరిగి కట్టబడాలి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణలు గాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, యాజకులను, లేవీయులు ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించిన వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండే యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరే. సో ద మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీలు 70 సంవత్సరాల తర్వాత చెర నుండి తిరిగి తమ సొంత దేశానికి వెళ్ళటానికి గల ముఖ్య కారణం ఏంటంటే, దే మస్ట్ రీబిల్డ్ ద టెంపుల్. వాళ్ళు ఏం చేయాలంటే పడిపోయినటువంటి దేవుని యొక్క మందిరాన్ని తిరిగి కట్టుకోవాలి. కారణం ఏంటంటే, గతంలో 70 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే దేవుని యొక్క మందిరములో జరిగేటువంటి విషయాలను వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. దేవుని యొక్క మందిరాన్ని వీరు పట్టించుకోవాలా, దేవుని యొక్క ఆజ్ఞలు వీళ్ళు పాటించట్లా, వీళ్ళు దేవుడు నియమించిన విశ్రాంతి దినాలు, నియామక కాలాలు ఆచరించట్లా. వీరికి భక్తి పూర్తిగా పోయింది. 70 సంవత్సరాల క్రితం ఏదైతే వాళ్ళకి లేదో 70 సంవత్సరాల తర్వాత తిరిగి వాళ్ళకు బుద్ధి తెచ్చిన తర్వాత, మరలా వాళ్ళు సొంత దేశం వచ్చిన తర్వాత వాళ్ళు మొదట చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి. దట్స్ దేర్ ప్రయారిటీ. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము తిరిగి దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని మందిరాన్ని కట్టాలి. సో అప్పుడు కొంతమంది బయలుదేరారంట. సుమారు ఇంచుమించు ఎంతమంది అనేది ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 64, 65 వచనాల్లో మనం చూడవచ్చు. 64, 65. సమాజం యొక్క లెక్క మొత్తము 42,660 మంది ఆయను. 42,360 మంది. వీరుగాక వీరి దాసురాండ్రు 7,337. మరియు వారిలో గాయకురాండ్రు 2,000 మంది, 200 మంది. ఆ తర్వాత వాళ్ళకి గాడిదలు ఏమన్నా ఉంటే, వాళ్ళ పశువులు ఏమున్నాయి ఉంటే మొత్తం. సో ఇక్కడ ఒక లెక్క కూడా ఉంది. బానిసత్వాన్ని చేసి 70 సంవత్సరాల తర్వాత మరలా సొంత దేశానికి వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు సర్టెన్ ఇంతమందిని బయలుదేరారండి. ఈ బయలుదేరినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే జెరుబ్బాబేల్ అనే ఆయన. ఈ జెరుబ్బాబేల్ అనేటువంటి ఆయన ఎవరంటే రాజ కుటుంబంలో నుండి వచ్చిన ఈయన. సో ఇశ్రాయేలీల యొక్క రాజ కుటుంబంలో ఉన్నటువంటి ఈయన వాళ్లకు తిరిగి నాయకుడయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు మన దేశంను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, అప్పుడు దాకా బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా మన దేశాన్ని. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించి తమ సొంత దేశం వెళ్ళిన తర్వాత మన దేశంలో ఫస్ట్ ఎవరు ముఖ్యంగా ఉంది ఇక్కడ నాయకుడు? సపోజ్ గాంధీ అంటారు. కానీ లెక్కల ప్రకారం ఎన్నుకున్నది ఎవరిని? మొట్టమొదటి ప్రధాని ఎవరు మన ఇండియాకి? చదువుకున్న వాళ్ళకి తెలుసులే, జవహర్లాల్ నెహ్రూ. హీఈస్ ద లీడర్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు ఇశ్రాయేలీలు మరలా తిరిగి తమ సొంత దేశానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకు లీడర్ ఎవరంటే అపాయింట్ చేసింది వాళ్ళు జెరుబ్బాబేల్ని. ముఖ్యంగా జెరుబ్బాబేలే కాకుండా ఆ ప్రజలకు నాయకులు అవసరము. యెరుబ్బాబేలు తర్వాత ఎజ్రా ఉన్నాడు, ఆ తర్వాత నెహెమ్యా ఉన్నాడు, ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే యెహోషువ అనేటువంటి ఒక యాజకుడు. చూడండి, ఇశ్రాయేలీలకు ముఖ్యమైన వాళ్ళు ఎవరో తెలుసా?
నాయకులు, అంటే రాజు తర్వాత నాయకులు, ఆ తర్వాత ప్రధాన యాజకులు, ఆ తర్వాత ప్రవక్తలు. మీరు ఈ ముగ్గురు లేకుండా ఉండలేరు ఇశ్రాయేలు. వీళ్ళు దే లీడ్ ద కంట్రీ. వాళ్ళు దేశాన్ని నడిపిస్తారు, వాళ్ళు ప్రజలను ప్రోత్సహిస్తారు, ప్రజలను హెచ్చరిక చేస్తారు, ప్రజలను కాపాడుతారు, శత్రువుల నుంచి కాపాడుతుంటారు. ఇట్లా ఆ నాయకత్వం అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేశాడు. సో ఈ జెరుబ్బాబెలు ఆయన ఇంకా కొంతమంది ఎక్కడికి వచ్చారు? యూదా దేశానికి వచ్చారు. ఈ యెరుబ్బాబెలుకు మరొక పేరు ఏంటంటే షేష్బజ్జర్ అంటారు ఆయన్ని. సో ఈయన సొంత దేశానికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మందిర నిర్మాణం ప్రారంభించారండి. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. 3వ అధ్యాయము 2వ వచనం. దే హ్యావ్ కలెక్టెడ్ ఫండ్స్. వాళ్ళు డబ్బులు అన్నిటినీ వసూలు చేశారు సొంత దేశానికి వచ్చి. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే 3వ అధ్యాయం 2వ వచనము. యోజాదాకు కుమారుడైన యెషూవయును యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. చూడండి, బలిపీఠమును, దేవునికి దహన బలిని అర్పించటానికి వాళ్ళు మొదట దేవునికి ఏం చేశారంటే బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పిస్తూ వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే రావటం చాలా ఆసక్తితో వచ్చారు, డబ్బులు వసూలు చేశారు, అంతా సిద్ధం చేశారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరాన్ని కట్టే స్థలం దగ్గర బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవునికి దహన బలి అర్పించడం మొదలుపెట్టారు. ఆరాధనలో అదొక భాగం అప్పుడు వాళ్ళకి, ఇశ్రాయేలీలకి. సో దహన బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రారంభమైంది అక్కడ. కానీ మందిరము కట్టడం అనేది పునాదుల వరకే వేశారండి. వాళ్ళకి ఇంకా మిగతా పనులు చేయటానికి వల్ల కావట్లా. కారణం ఏంటంటే చూడండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయము 4-5 వచనాలు. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచి మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరుచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. ఇశ్రాయేలు దేశంలో అప్పటికి ఉన్నటువంటి అన్ని జనాంగాలైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టకూడదు, వీళ్ళ చేత ఇక్కడ దేవుని పని జరిగించకూడదు, కాబట్టి ఎలాగైనా వీళ్ళను ఆటంకపరచాలని చెప్పి ఇంచుమించు కోరెషు దగ్గర నుంచి దర్యావేషు అనేటువంటి రాజు కాలము వరకు వీళ్ళు ఏ పని మీద ఇశ్రాయేలీలు వచ్చారో ఆ పనిని చేయనీయకుండా వీళ్ళు ఆటంకపరుస్తూ వచ్చారు. ఏమన్నా అర్థమవుతుందో ఏమన్నా కథ చెప్పమంటారు మీకు? అంటే ఈ విసురుకి, గాలికి, ఉక్కపోతకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా దయచేసి కొద్దిసేపు వాక్యాన్ని వినండి. చదువుకున్న వాళ్ళు బాగా అర్థం చేసుకోండి. చదువుకోలేని అంటే వాక్యం చదవతో అవసరం లేదు, వాక్యం వినటానికి చక్కగా వింటే అందరికీ అర్థమవుతుంది. వినటం ముఖ్యమైనది. సో వినండి కొంచెం సేపు. సుమారు ఇంచుమించు 16 సంవత్సరాలండి వాళ్ళు సొంత దేశానికి వచ్చిన తర్వాత. ఇంచుమించు 16 సంవత్సరాల వరకు దేవుని మందిరము కట్టకుండా అలాగే నిలుపుదలైపోయింది. దేనికి వచ్చారు వాళ్ళు?
70 సంవత్సరాల తర్వాత దేనికి వచ్చారు వాళ్ళు? తమ సొంత దేశంలో మందిరాన్ని కట్టడానికి వచ్చారు. ముందు బాగానే అన్నారు, అన్ని సిద్ధం చేశారు. రాజు కూడా చెప్పాడు కోరేషు, మీ దగ్గర యూదులు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రజలారా, మీరు వాళ్ళ యొక్క స్వేచ్ఛార్పణలే కాకుండా మీ దగ్గర ఉన్న ధనం కూడా వాళ్ళకి ఇచ్చి సహాయం చేయండి. వాళ్ళు ధనాన్ని సమకూర్చారు, డబ్బును సమకూర్చారు, ఫండ్స్ రైజ్ చేశారు. ఇక ఆనందంతో ఉబ్బుతబ్బిబ్బులవుతూ వచ్చారు. మొట్టమొదట బలిపీఠాన్ని కట్టారు. ఇక దేవునికి ఆరాధన మొదలు పెడదాం అనుకున్నారు. పునాదులు వేశారు, ఇంకా ఆగిపోయింది అంతే. పక్కన కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. రాజులకేమో తప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. కొంతమంది అధికారులకి వీళ్ళేమో లంచాలు ఇచ్చి పనిని ఆపుతా ఉన్నారు. వీళ్ళు వచ్చిన 16 సంవత్సరాల వరకు ప్రజలకు ఏం శుతి మతి లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క మందిరం అంతే ఆగిపోయింది. పునాదులు వేశారు, అంతే అయిపోయింది. ఏదో ఇక సమయం వచ్చినప్పుడు పోవటము, అక్కడ ఆల్రెడీ కట్టిన బలిపీఠం ఉంది కదా, అక్కడ పోయి బలి అర్పణ చేస్తూ ఉండేవాళ్ళు. మందిరం ఆగిపోయింది. ఆ సమయంలో దేవుని వాక్కు హగ్గయి అనేటువంటి ఈయనకు, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా హగ్గయి, ఈయనకు, దీని తర్వాత జకర్యా అనేటువంటి ప్రవక్తకు దేవుని వాక్కు వచ్చింది. వీళ్ళందరూ మర్చిపోయారు. ఎందుకు వచ్చారో మర్చిపోయారు. 16 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు, ఎవడి ఇల్లు వాడు కట్టుకుంటున్నాడు. దేవుని యొక్క మందిరము పని ఆగిపోయింది, పునాదులు అంతే నిలిచిపోయినాయి. అప్పుడు హగ్గయి అనేటువంటి ఈయనకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, ఈ హగ్గయి అప్పుడు ప్రవచనం చేస్తున్నాడు వాళ్ళ ముందు. హగ్గయి మాట్లాడుతున్నాడు జనాలకి. సో వీళ్ళకు మొద్దులు, ఇళ్ళు దున్నపోతుల్లాగా వాన పడితే ఎట్లుంటుందో ఆ పొజిషన్ అయిపోయింది వాళ్ళకి. అంటే వాటికి చలనం ఉండదు కదా, ఎంత నీళ్ళు వాన పడ్డా వాటికి చలనం ఉండదు దున్నపోతులకి. అలాంటి పరిస్థితి. దేవుని యొక్క పనిని పూర్తిగా ఆపేసి వీళ్ళ సొంత పనుల్లో మునిగి తేలుతూ ఉన్నారు వీళ్ళు. అప్పుడు హగ్గయి ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఇవి. అప్పుడు హగ్గయి ఏమంటున్నాడంటే, 1వ వచనం చూడండి. ఇప్పుడు 2వ సంవత్సరమున ప్రవక్త అయిన హగ్గయి ద్వారా జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడుకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. హగ్గయికి ఎందుకు దేవుని వాక్యము వచ్చిందంటే, దేవుని వాక్కు ప్రవచనం చెప్పమని ప్రజల యొక్క స్థితి దేవుడికి తెలిసింది. ప్రజలు 16 సంవత్సరాలు ఏమనుకుంటున్నారంటే, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది. ఏమనుకుంటున్నారు? సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరాన్ని కట్టడానికి ఇంకా మనకు సమయం రాలేదు. అయితే దేవుడు వాళ్ళకి ఏమని చెబుతున్నారంటే, దేవుడు ఏమంటున్నాడు వాళ్ళకి? సమయం ఇంకా రాలేదంటున్నటువంటి వారిని ఏమంటున్నాడంటే, ఆ కింద వచనాలు చూడండి. చదవండి. ఓకే, చూడండి. వాళ్ళు ఏమనుకున్నారంటే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. 4వ వచనం ఏమంటారంటే, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే ఆయన ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నాడంటే, దేవుని మందిరాన్ని కట్టడానికి మాత్రం సమయం లేదు మీకు, మీ ఇల్లు కట్టుకోవటానికైతే సమయం ఉంది. అది ఆయన ఉద్దేశం. దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి మాత్రము మాకు సమయం లేదు, కానీ సొంత ఇండ్లు కట్టుకోవటానికి మాత్రం వాళ్ళకి సమయం ఉంది. ఇదేనా మీరు అనేది? ఇంకా ఆయన ఏమన్నాడంటే, దేవుని యొక్క నివాసము పాడైపోయింది.
పాడైపోతే మీరేమో సరంబి వేసిన ఇళ్లల్లో ఉంటున్నారు. సరంబి అంటే ప్యానెల్డ్ హౌస్ అని ఉంటుంది. ఇంకొక చోట ఏమందంటే లగ్జీరియస్ హౌస్ అని ఉంటుంది. ప్యానెల్డ్ అంటే బాగా చుట్టూ బాగా టైల్స్ గీల్స్ వేసి కట్టుకున్న ఇళ్ళు, మంచిగా పైన రూఫ్ వేసుకొని శుభ్రంగా ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టుకున్నారు. అలాగే లగ్జరీగా కట్టుకున్నారు. వాట్ ఎవర్ యూ హ్యావ్, ఆ ఇళ్లలో మీకు ఎంత లగ్జరీగా ఉండాలో అంత చేసుకున్నారు. ఈ 16 సంవత్సరాలు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మీ సొంత ఇల్లు కట్టుకొని నివాసం చేస్తున్నారు, అంతా శుభ్రం చేసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఇంటిని గురించి మీరు మర్చిపోయారు. దేవుని యొక్క మందిరమును గురించి మీరు మర్చిపోయారు. దేవుని యొక్క నివాస స్థలాన్ని గురించి మీరు మర్చిపోయారు. చూడండి, పాత నిబంధనలో దేవుని యొక్క మందిరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చదవటానికి సమయం లేదు, కానీ సొలొమోను ఎరెక్ట్ చేసిన తర్వాత, మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు యెహోవా మహిమ ఆ మందిరంలో కనిపించినట్లు మనం చూస్తాం. యాజకులు ఆ తేజ మహిమకు నిలవలేక బయటకు వచ్చినట్లు మనం చూస్తాం. అంత గొప్ప కార్యం అక్కడ జరిగింది. అంతేకాదు, సొలొమోను చేసినటువంటి ప్రార్థనకు దేవుడే సమాధానం ఇస్తూ ఒక మాట అంటాడు. ఆ మందిరం యొక్క విలువను గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడంటే, నా పేరు పెట్టబడిన 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 నుంచి మీరు చదవద్దు, నేను చెప్పేది వినండి. 2వ దినవృత్తాంతాలు 7:14, నా పేరు పెట్టబడిన ఈ జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. ఇది ఎవరు అన్నారో తెలుసా? దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు కూడా చెప్పట్లా, దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ మందిరములో, ఈ మందిరము దగ్గర నా కనుదృష్టి ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు నేను వింటాను, నా మనస్సు ఇక్కడ ఉంటుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇంకా ప్రత్యేకమైనటువంటి పండుగలను, ప్రత్యేక దినాలను ఆచరించటానికి. అది ఎందుకు పెట్టాడంటే దేవుడు ఆయన్ని గుర్తు చేసుకోవటానికి, ఆయన సహవాసంలోనికి రావటానికి, ఆయన సహవాసంలోనికి వచ్చి ఆయనను మహిమపరచటానికి. అది పాటల ద్వారా. గాయకులు ఉండేవాళ్ళు అక్కడ, గాయకులు పాటలు పాడేవాళ్ళు, యాజకులు యాజకత్వం చేసేటువంటి వాళ్ళు, ప్రవక్తలు ప్రవచనాలు బోధించేటువంటి వాళ్ళు, ప్రజలు తమ పాపములను ఒప్పుకుంటూ ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు, ప్రజలు తమ పాపముల విషయంలో వాటిని తొలగించుకోవడానికి వచ్చి బలి అర్పణలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. యెహోవా మందిరానికి అంత ప్రాముఖ్యత ఉంది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో దేవుని మందిరం అంటే ఎవరు? మనమే. బైబిల్ చెప్తుంది కదా, తిమోతికి రాసినటువంటి పత్రికలు, అనగా జీవం కలిగిన దేవుని సంఘము. నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో, అనగా దేవుని మందిరము అంటే దేవుని సంఘము అని. దేవుని మందిరం అంటే దేవుని సంఘము. ఇప్పుడు మనమే దేవుని యొక్క మందిరము. దట్స్ ఓన్లీ ఏ బిల్డింగ్. మనం అక్కడ కూర్చుంటే అదే దేవుని మందిరం, మనం ఇక్కడ కూర్చుంటే ఇదే దేవుని మందిరం. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? ఉన్నా లేదా రోడ్డు మీద కూర్చుంటే మనం అక్కడే దేవుని మందిరం. మనం ఎక్కడుంటే అదే దేవుని మందిరం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు.
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేది ఎవరు? మనమే. క్రొత్త నిబంధన క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనమే ఒక్కొక్కలము సజీవమైన రాళ్ల వలె ఉండి దేవునికి మందిరంగా కట్టబడుతున్నాం. మనము మామూలు పాత నిబంధనలో విలువైన పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు ఆ మందిరాన్ని. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి ప్రతి పరిశుద్ధుడు కూడా ఎవరు? జీవము కలిగిన ఒక రాయిలాగా సజీవమైన రాళ్ల వలె మనము ఆత్మ సంబంధమైన మందిరము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం అంటే మనమే. పాత నిబంధనలో కట్టబడినది, ఇప్పుడేమో క్రీస్తు రక్తము ద్వారా కడగబడి సమూహంగా చేయబడింది సంఘము అనే మందిరము మనమే. సో ఇప్పుడు దేవుడు ఆ మందిరాన్ని, పాత నిబంధనలో ఆ మందిరాన్ని ఎంత ప్రాముఖ్యంగా చూస్తున్నాడో క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి ఈ మందిరాన్ని, అనగా ఆత్మ సంబంధమైన మందిరమైన సంఘాన్ని, అంటే మిమ్ములను కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. మనమేమో ఆత్మ సంబంధమైన అర్పణలు దేవునికి అర్పించడానికి ఇక్కడ ఉన్నాము. ఇందాక నేను చెప్పాను, అక్కడ బలి అర్పణ జరిగేది, అందరూ కూడుకునేవాళ్ళు, ప్రార్థనలు జరిగాయి, ప్రధాన యాజకుడు వాళ్ళ పాపముల కొరకు బలి అర్పణ చేస్తుండేటువంటి వాళ్ళు. ప్రతి సంవత్సరం ఏటేటా వాళ్ళు జరిగించేటువంటి ప్రత్యేక పండుగలప్పుడు అందరూ ఇశ్రాయేలీలందరూ కూడా ఆ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు, కూడుకునేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. ఆ స్థలంలో ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినేవాడు. ఆయన యొక్క కనుదృష్టి అక్కడ ఉండేది. ఇప్పుడు ఆయన కనుదృష్టి మందిరమైనటువంటి మన మీదే ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా సంఘంగా కూడినప్పుడు కూడా మన దగ్గర కూడా ఏం జరుగుతుంది? ఆత్మ సంబంధమైన ప్రార్థనలు జరుగుతున్నాయి, పాటలు పాడుతున్నాం, ఆత్మ సంబంధమైన పాటలు పాడుతున్నాం, వాక్య పరిచర్య జరుగుతుంది, వాక్య పఠనము జరుగుతుంది, దేవుని పరిచర్య జరుగుతుంది, యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని యొక్క సువార్త వ్యాప్తి కోసము మనకున్నటువంటి కానుకలు సమర్పిస్తున్నాము. ఇక్కడ కూడా 2-3 ఆయన నామంలో ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటాడు. సో ఆత్మ సంబంధమైన మందిరము మనము, వాళ్ళేమో భౌతిక సంబంధమైన మందిరము. దేవుడు దాన్ని అప్పుడు గొప్పగా చూశాడు, ఇప్పుడు ఈ సంఘాన్ని కూడా దేవుడు గొప్పగానే చూస్తున్నాడు. అయితే ఆయన ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు దేవుని యొక్క పనిని ఆపారు. ఇంచుమించు 16 సంవత్సరాలు వాళ్ళ యొక్క సొంత ఇళ్ళు కట్టుకుంటూ, ప్యానెల్డ్ హౌస్, లగ్జీరియస్ హోమ్స్ కట్టుకుంటూ ఆ మందిరం యొక్క పునాది వేసి అంతే మర్చిపోయారు దాన్ని. సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, మరి ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉందే మీకు? మీ సొంత ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉంది, కానీ దేవుని యొక్క ఇల్లు కట్టుకోవడానికి, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి మీకు సమయము రాలేదా? ఈనాడు కూడా మనం సంఘంగా మన పని ఏంటి? సంఘ క్షేమాభివృద్ధి. అప్పుడు మందిరాన్ని కట్టడం అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతూ ఉన్నాము. స్టిల్ ఇట్స్ గ్రోయింగ్ అండ్ కంటిన్యూయింగ్. అంటే సువార్త అనేది జరుగుతూ ఉండాలి. ఒక్కొక్క సజీవమైన రాయిని మనం తీసుకొని చేరుస్తూ సంఘంలోనికి కట్టుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైన సంఘంగా ఇది వృద్ధి అవుతూ ఉండాలి. ఈ సంఘము వృద్ధి అవ్వటం అనేది దేవుని యొక్క ఆలోచన. వృద్ధి కాకుండా ఉండటానికి గల కారణం ఏంటి? వాళ్ళు వృద్ధి కాకుండా ఆ మందిరాన్ని ఆపడానికి కారణం ఏంటంటే, వాళ్ళు పని ఆపేశారు, వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు ఇంకా సమయము రాలేదు, మాకు సమయం రాలేదు. ఒక ఆయన ఈ విధంగా మాట్లాడతాడు, ఒకవేళ వాళ్ళు ఎందుకు ఈ విధంగా మందిరాన్ని కట్టడానికి మాకు ఇంకా సమయం రాలేదు అని వాళ్ళు అంటున్నారు అంటే, వాస్తవానికి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మా ఆసక్తి మీకు తెలియదా? మా ఆసక్తి మీకు తెలియదా? ఏం ఆసక్తి మాది? మేము మా జీవితాలను త్యాగం చేశాం. బబులోను దేశంలో మేము అప్పటికే సెటిల్ అయిపోయాం. 70 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? 70 సంవత్సరాలు అంటే ఏమవుతారు? అప్పటికే కంప్లీట్గా సెటిల్ అయిపోయి ఉంటారు. అక్కడ ఏ సంపాదించుకొని ఉంటారు, ఇండ్లు ఉంటాయి, అంతా ఉంటాయి, వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అనొచ్చు, మేము ఆ బబులోన్లో ఆ సెటిల్మెంట్ అయినటువంటి ఆ జీవితాలను విడిచిపెట్టుకొని మేము రాలేదా?
అలాగే మేము దేవుని యొక్క మందిరానికి డబ్బులు మేము ఇవ్వలేదా? మేము కూడా ఇచ్చాం కదా, కలెక్ట్ చేసాం కదా ఫండ్. మాకున్న డబ్బులు తీసుకొచ్చి దేవుని మందిరానికే కదా మేము వచ్చింది. అలాగే మందిరం పునాది కూడా వేసాం కదా, ఇంత త్యాగం మేము చేశాం కదా, మళ్ళీ ఏంటి మా మీద తప్పు మోపటం అని ఒకవేళ వాళ్ళు అడగొచ్చు. అడిగితే ఆయన అంటాడు, అక్కడ ఏమంటారంటే వాళ్ళ ఫోకస్, వాళ్ళు అంతన్నా కానీ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మర్చిపోయారు. వాళ్ళు చేశారు, వాళ్ళు బాగానే అక్కడ నుంచి వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చారు, మందిరం కోసం డబ్బునిచ్చారు, డబ్బును వసూలు చేశారు, నిలబడ్డారు, పునాదేశారు, బలిపీఠం కట్టారు. ఇక అందరితో పని ఆపారు. అందరితో ఆపారు. దేవుడి ఉద్దేశం ఏదో కొద్దిగా చేయమని కాదు, పూర్తి చేయాలి, కంటిన్యూగా ఉండాలి, పని జరగాలి, టెంపుల్ కంప్లీట్ అవ్వాలి. చూడండి, నూతన నిబంధనలో కూడా మీరు గమనిస్తే వాళ్ళు కేవలము సువార్త నిమిత్తము మేము ఇంత త్యాగం చేసాం, అంత త్యాగం చేసామని అనలా. వాళ్ళు ఏమన్నారంటే అన్నీ మీరు చూడండి, అపోస్తల కార్యం చేసి వాళ్ళ ఆస్తులు అమ్మారు, చరస్థిరాస్తులను అమ్మేశారు. అవసరమైతే పౌలు అంటాడు, ఇంతెందుకు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారు, యేసుక్రీస్తు సువార్త నిమిత్తము నేను బంధింపబడటమే కాదు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మన సంగతి ఏంటి? వాళ్ళు అన్నట్లుగా ఇదిగో నేను అంత చేశా ఇంత చేశా, అది కాదు. మనం ఇంకా చేస్తూనే ఉండాలి, పూర్తి చేయాలి. ఆ మందిరం కట్టబడటానికి వాళ్ళు ఎలాగ పనిచేశారో సంఘం కూడా విస్తరింపబడటానికి మనం కంటిన్యూగా పని చేస్తూనే ఉండాలి. మరలా వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళకి ఉంటాయి కొన్ని కాజెస్. వాళ్ళు ఏమంటారంటే మాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కదా. ఎందుకు ఆపారు వాళ్ళు? చాలా కారణాలు ఉన్నాయి, వాటిలో ఇవి కూడా కొన్ని ఉండవచ్చు. మాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, మా ఇల్లు మేము కట్టుకోవాలా, మా సొంత గూడు మేము నిర్మించుకోవాలా, మా పిల్లల ఉద్యోగాలు చూసుకోవాలా, వాళ్ళ చదువులు చూసుకోవాలా. కాబట్టి ఇంకెప్పుడు దేవుని మందిరమేనా? 16 సంవత్సరాలు మందిరం ఆగిపోయిందంటే వాళ్ళు ఇచ్చేటువంటి కారణాలు ఇవి అయి ఉండవచ్చు. మా కుటుంబాలు ఉన్నాయి కదా. ఏం బైబిల్లో క్రొత్త నిబంధనలో మీరు చూస్తే అపోస్తులు ఏమన్నారు? అపోస్తులైన పౌలు ఏమన్నాడు? కేఫా వలె తక్కిన అపోస్తుల వలె విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని పోవటం మాకు అధికారం లేదా? వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, పేతురుకు కుటుంబం ఉంది, పౌలుకు ఉంది, మిగతా వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు? కుటుంబాల కంటే దేవుని పని ఎక్కువగా చేశారు. సో ఇక్కడ కొంతమంది ఏమంటారంటే మా కుటుంబాలు పనులు వదిలిపెట్టి మీరు మందిరం పని చేయాలా? మేము ఇల్లు కట్టుకోవద్దా? లేకపోతే మా పొలాలు నాటుకోవద్దా? మా పిల్లల ఉద్యోగాలు సంపాదించొద్దా? వాళ్ళ చదువులకి మేమేం చేయాలా? ఇక ఎప్పుడు మందిరమేనా? దేవుని పనేనా? దేవుని సేవేనా అనొచ్చు. వాళ్ళు అందుకే 16 సంవత్సరాలు ఆగిపోయారు. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు మా ఈ జెరుబ్బాబేలు లేకపోతే మిగతా వాళ్ళే నాయకులుగా ఉన్నారు, మేమేందో ఆర్డినరీ పీపుల్ కదా, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు, వాళ్ళేగా వసూలు చేసేది, వాళ్ళేగా ఆ పని చేసేది, ఈ పని చేసేది, మాకెందుకులే ఈ పని అని మేము ఈ పని ఆపేసాం అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. కానీ క్రొత్త నిబంధనలు అట్లా అనుకోలేదండి. కొత్త నిబంధనలు ఏముంది? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి చూస్తే, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులొకటికి పేతురుకు సామర్థ్యం కలిగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలులొకటికి నాకును సామర్థ్యం కలిగజేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలువారమొకటుకు సూచనగా ఏం చేశారు? నాకును బర్నబాకు కుడి చేతినిచ్చిరి. మీరు గమనించండి, ఇక్కడ కుడి చేతినిచ్చారంటే
అంటే యూ కెన్ క్యారీ ఆన్, మీరు పని చేయండి, మేము మీకు సహాయంగా ఉంటాం, మా తోడ్పాటు మీకు ఉంటుంది. చూడండి ఈనాడు ఎట్లా ఉంటుంది, వాళ్ళే పని చేసుకుంటున్నారు, వాళ్ళే లీడర్స్, వాళ్ళే నాయకులు, మాకేముంది మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు. అంటే దేవుని పని చేయడానికి ఇక్కడ మనకేమన్నా రికగ్నైజేషన్స్ కావాలా? అంటే నిన్నేమన్నా కుర్చీలో పైన కూర్చోబెట్టి దండేయాలా? దేవుని పని చేయడానికి అదే నీవు కోరుకునేది. బహుశా అటువంటి ఉద్దేశాలు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కూడా దేవుని పని జరగదు. దేవుని పని అంటే అందరూ కలిసికట్టుగా. అప్పటికి పేతురు, యోహాను, యాకోబు స్తంభాలుగా ఎంచబడ్డారు, అంటే బలంగా ఉన్నారు వాళ్ళు. పౌలు, బర్నబా అప్పుడే వచ్చారు సేవకి. వస్తే వీళ్ళని ఏం చేశారు? వాళ్ళేమో వీళ్ళు స్తంభాలుగా ఎంచబడ్డారు, అప్పటికే వీళ్ళతో కుదరదు మనకి, అసలు వీళ్ళు మనల్ని పట్టించుకోరు, మనకెందుకులే అని పౌలు, బర్నబా పోలా. అలాగే వీళ్ళు స్తంభాలుగా ఎంచబడి అప్పటికే దేవుని పని బలంగా చేస్తున్న వాళ్ళు ఇప్పుడే వీళ్ళు వచ్చారు, అరే వీళ్ళ పిల్లలు, వీళ్ళకి పని రాదు అని అనుకోలా. వీళ్ళు తమ కుడి చేతినిచ్చారు, బలపరిచారు, వాళ్ళు కూడా వీళ్ళ మాట విన్నారు, సువార్త విస్తారంగా జరిగింది. ఆనాడు కూడా ప్రజలందరూ కూడా కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పురుకొల్పుకుంటూ, రండి మనం ఆల్రెడీ ఏమేశాం, పునాది వేసాము, బలిపీఠం కట్టాం, ఇక దేవుని మందిరాన్ని కడదాం రాండి అని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వస్తే దేవుని మందిరం ఏమయ్యేది? కట్టబడేది. ఇంకా అనుకుంటారు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, నాకే పట్టిందా ఈ పని? నాకే పట్టిందా? మిగతా వాళ్ళకి పట్టట్లేదు కదా, ఎవడి పని వాళ్ళు చేసుకుంటున్నారు అని కూర్చున్నా కానీ పని జరగదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నాకే పట్టిందా అని అనుకోకూడదు. దేవుని పని జరగాలంటే ముందు నువ్వు అడిగేయాలి, తర్వాత వచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, వాళ్ళందరూ వాళ్ళ సొంత పనుల్లో ఉన్నారు, నాకే ఇది పట్టిందా అనేటువంటి ఉద్దేశాలుంటే దేవుని పని జరగదు. గుర్తుపెట్టుకోండి. మేబీ ఏది ఏమైనా 16 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏ ఉద్దేశాలు ఉన్నాయో కానీ మనకు తెలియదు. కానీ ఇదిగో ఈ కూడా కారణాలు అయి ఉండొచ్చు. ఒకవేళ ఇటువంటి కారణాలే మనలో ఉంటాయేమో, జాగ్రత్త. మనలో ఉంటే వాటిని మనము తీసేసుకోవాలి, కలిసి రావాలి దేవుని పని చేయటానికి. తక్కువ ఎక్కువలు చూసుకోకూడదు దేవుని పని చేయటానికి. లేకపోతే ఇది నా సొంత పని కాదు, ఇది ఎవరిదో పని అని అనుకోకూడదు. మిగతా వాళ్ళందరూ వేరే పనిలో ఉన్నారు, నాకే పట్టిందా అని అనుకోకూడదు. ఇలా అనుకోకుండా అందరూ కలిసికట్టుగా దేవుని పని చేయటానికి ముందుకు రాగలిగితే ఈ సంఘము ఇంకా విస్తరించబడుతుంది. ఆదివారం వస్తే ఆ చర్చ్ అది పూర్తిగా నిండి బయట కూర్చుంటున్నారా? మరి ఇప్పుడు ఈ స్థలం అంతా ఏం చేద్దాం అంటే మామూలుగా ఆలోచిస్తా. ఇప్పుడు ఈ స్థలం అంతా ఏం చేయాలా? మనకు అవకాశం ఉందా ఎక్స్టెండ్ చేయడానికి? ఆ గోడ తీసేసి ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఆ గోడ పడగొట్టి ఇంకొంచెం పొడవు పెంచడానికి అవకాశం ఉందిగా మనకి. వీ హ్యావ్. మీరు అనుకోవచ్చు ఏముంది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం, నిద్రపోతున్నాం అనుకుంటారా? ఇక అట్లా అనుకున్న వాళ్ళే వీళ్ళు. 16 సంవత్సరాలు ఇట్లే అనుకొని వాళ్ళ సొంత పనుల్లో ఉండి దేవుని పనిని నిర్లక్ష్యం చేశారు. దయచేసి గుర్తుపెట్టుకుంది, అప్పుడు రాయబడినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి మనకు బోధ కలగడానికి రాయబడ్డాయి. ఇదేదో ఊరికి చదువుకొని వినిపోవటానికి కాదు. వాళ్ళ నుంచి మనం పాఠాలు నేర్చుకొని మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకొని ఆ నిద్ర మత్తు వదిలి మనం దేవుని పని చేయటానికి రాయబడి ఉన్నాయి, చెప్పబడుతున్నాయి. అంతేగాని ఏదో సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళు పోయారు మేము విన్నాం కాదు. డూ గాడ్స్ వర్క్. దేవుని పని చేయండి.
వాళ్ళు అలా అనుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే దేవుని మందిరం ఎప్పుడో ఏమయ్యేది, కట్టబడేది. హగ్గై వచ్చి చెప్పాల్సిన పని ఉండేది కాదు. ఇంకా ముగింపులోనికి నేను వచ్చేవారానికి రేపటి దినానికి వెళ్ళే ముందు ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 5వ వచనం చూడండి, 5వ వచనము, హగ్గై 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి, నిద్రపోవద్దు. మీ ప్రవర్తన గురించి ఏం చేయాలి, ఆలోచించుకోండి. ఏమేమి ఇప్పుడు దాకా మీకు చెబుతున్నామో దాని గురించి మీరు ఆలోచించండి, బుర్ర పెట్టండి. ఆలోచించకుండా ఉండొద్దు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఏమని, సత్యమైనది బహుదూరంగా ఉంది, బహులోతుగా ఉంది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు. అలాగే వివేచించుటకు, పరిశోధించుటకు, జ్ఞానాభ్యాసము చేయుటకై, సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకు, భక్తిహీనత బుద్ధిహీనత అనియు, బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకు రూఢి చేసుకొని నా మనస్సు నిలిపి తిని. బుద్ధిహీనత అంటే ఏంటి, భక్తిహీనత అంటే ఏంటి, వెరితనం అంటే ఏంటి తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి నా మనసు నిలిపి అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. అది ప్రసంగి 7:24-25లో ఉంటుంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:15లో అంటాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, థింక్ చేస్తాడు. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్నిటినీ వివేచిస్తాడు, ఆలోచన చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే స్పిరిచువల్గా, ఆత్మీయంగా ఎదిగినటువంటి వాళ్ళు వివేచించే జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు. అంటే ఒక దాని గురించి వివేచించాలంటే, ఆలోచించాలంటే ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వాళ్ళై ఉండాలి సంఘం. ఇంకా పసిపిల్లల్లాగా ఉంటే, పాలు తాగే వాళ్ళలాగా ఉంటే, ఎందుకు చెబుతుండ ఆయన, మేము ఎందుకుంటున్నాము అంతే, వివేచన ఉండదు. కానీ ఇక్కడ సొలొమోను ఏమంటాడంటే వెర్రితనము, బుద్ధిహీనత, ఇవన్నీ ఏంటో తెలుసుకోవటానికి నా మనస్సును పెట్టాను. సత్యమైంది బహు దూరంగా లోతుగా ఉంది, దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు, వివేచించేటువంటి వాళ్ళే, వివేచించేవాళ్ళు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ చెబుతూ ఒక్కసారి మీరు మనసు పెట్టండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ఆలోచిస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే, హగ్గయి 1వ అధ్యాయము 6 నుంచి చదువుతాను, వినండి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. ఇంకా పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనిను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. 9వ వచనము, విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుచు చేతనే కదా. అంటే మీ సొంత పనులు చేసుకోవడానికి ఉన్నటువంటి సమయం దేవుని పని చేయడానికి లేదా? మీ సొంత పనులు చేయటానికి వాటి మీద ఉన్నటువంటి కోరికలు, ఆసక్తి దేవుని పని మీద మీకు లేదా? కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కొరయక ఉన్నది, భూమి పండక ఉన్నది, నేను
భూమికి పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యము విషయంలో, ద్రాక్షరసము విషయంలో, తైలము విషయంలో, భూమి ఫలించు సమస్త విషయములో, మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో ఏం చేశాడు? క్షామము పుట్టించి ఉన్నాను. 15వ వచనము, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా, 2వ అధ్యాయం 15వ వచనం, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీరు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకోండి. ఏం జరిగిందో ఆలోచించుకోండి. మీరు మందిరం పునాదేసి ఆపారు చూసారా? ఏ పని చేయకుండా మీ సొంత పనులు చేసుకుంటూ దేవుని పని నిర్లక్ష్యం చేశారు చూసారా? అక్కడి నుంచి అసలు ఏం జరుగుతుందో ఒకసారి మీరు వివేచిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? మనసు పెడుతున్నారా? అయితే ఏం జరిగిందంటే, నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకున్న వలనని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతో, కాటుకుతో, వడగండ్లతో మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. ఆయనను మీలో ఒక్కడు తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నంటే మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే బుద్ధి బుర్రలేదు వీళ్ళకి. ఆలోచించరు కనీసం. ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు మనము అన్నం తింటున్నా ఆకలి తీరట్లా, నీళ్లు తాగుతున్నా దప్పికి తీరట్లా, వస్త్రం కప్పుకుంటున్నా మనకి చలాగట్లా? అంటే దాని అర్థం ఏంటంటే సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకు. అంటే బువ్వ బాగానే ఉంటుంది, అన్నం ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, కప్పుకోవడానికి ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకు. తృప్తి లేదు. తృప్తి లేదు వాళ్ళకు. ఏమన్నీ ఉంటే లాభం? తృప్తి లేదు. అలాగే పైనుంచి సరైనటువంటి సమయంలో వర్షం లేదు. పండించాలని ఎంత ఎక్కువ వేస్తే అంత తక్కువ పంట వస్తుంది. విస్తారంగా విత్తుతున్నారు కానీ కొంతే కోస్తూ ఉన్నారు. ఇంటికి ఎన్నో పనులు చేస్తే కొట్టేసరికి కొన్నే అవుతుంది. ఏంటిదంతా? సంపాదిస్తేనేమో అదంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అవుతుంది. ఎడిపోతున్నాయో తెలియదు. అరే ఇంత సంపాదించానే, అంత సంపాదించానే, అసలు దేవుని పని కూడా నేను ఆపేసి, దేవుని మందిరానికి పోవటం లేకపోతే దేవుని పని చేయటం కూడా ఆపేసి, నా సొంత వాటి కోసం నేను ఎంతో కష్టపడి సంపాదించాను, ఏదైనా ఒకసారి బీరువా తీస్తే ఏముండదు, సున్నా. ఏంలే. ఎందుకు జరుగుతుందో ఒక్కసారన్నా ఆలోచించావా? దేవుడు అదే చెబుతున్నాడు. ఆలోచన లేని వాళ్ళగా ఉండొద్దు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అక్కడ అంటాడు, మీరు ఆలోచించుకోండి. ఇక ముందుగా 9వ నెల 24వ దినం నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. డేట్తో సహా చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ జీవితాల్లో ఎన్ని ఎందుకు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఈ రాత్రి కూడా దేవుడు మనకి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. దేవుని యొక్క సంఘము మనం విస్తరింపజేయబడాలి, కట్టబడాలి. దేవుని కొరకు అనేక ఆత్మల సంఘంలోకి రావాలి, మందిరం నిండింపబడాలి, ఎక్స్టెండ్ అవ్వాలి. ఇది అవ్వాలంటే ఏం చేయాలా? మీ పనులు పక్కన పెట్టుకొని దేవుని పని ఏదైతే ఉందో దాని మీద మనసు పెట్టి దేవుని పని చేయండి. ప్రార్థన చేయండి, పాటలు పాడండి, పాటలు నేర్పించండి, పిల్లల్ని తీసుకురండి, కొత్త వాళ్ళని తీసుకురండి, పోయిన వాళ్ళని తిరిగి రప్పించండి. ఇదంతా దేవుని పనే కాదా? దేవుని పనే. ఏమన్నా తప్పు చేస్తున్నారా? కాదు కదా. సంఘం విస్తరణ కోసం పని చేస్తున్నారు. ఇలా చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటో ఇప్పటి వరకు మనము నేర్చుకున్నాం. మన జీవితాల్లో ఎట్లా వస్తుందో తెలియదు ఆ నష్టం. వెలితైన జీవితాలు, మనకి సంతృప్తి ఉండదు ప్రార్థనకు వస్తున్నా కానీ. సంతృప్తిగా దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుని పనిని మనం చేయాలి.
సరే, రేపటి దినాన 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలు వారు విన్నారా? వింటే ఎలా విన్నారు? ఏవి వాళ్ళని ప్రోత్సహించాయి? వాళ్ళు వేటిని బట్టి ప్రోత్సహించబడ్డారు అనేటువంటి విషయాలను రేపటి దినాన మనము నేర్చుకుందాం. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు, స్థానిక సంఘ సువార్థికులకు, అలాగే దైవజనులకు హృదయపూర్వక వందనాలు. అందరం